హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో మీరు తమిళ చూసారు కదా, మనకైతే ఈ రోజు క్రీడా రంగంలో ఉద్యోగాల గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో చూసుకుంటే మనకు అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మరి ఇందులో మరి ఏం క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు, సో మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దీని యొక్క జీతం ఎంత, సో ప్రాసెస్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ నా ఛానల్ గురించి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదే విధంగా సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దామా. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు మంచి మంచి ఉద్యోగాల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఎంతమంది అప్లికేషన్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా క్రీడా రంగంలో ఉద్యోగాలు మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా వచ్చేసి మనకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు సాయ్ నథింగ్ బట్ ఏ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి అసిస్టెంట్ కోచ్. ఓకేనా, అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇవి మనకు సో మరి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీ చూసుకుంటే మనకు టోటల్ గా పోస్టులు చూసుకుంటే వచ్చేసి మనకు ఎన్ని ఉన్నాయంటే దాదాపు మనకు వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 100 పోస్టులను అయితే మనకు భర్తీ చేస్తున్నారు. సో అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. సో చూసుకుంటే మనకి ఇక్కడ మరి ఈ యొక్క అసిస్టెంట్ కోచ్ ఉద్యోగానికి మనకి ఎంత జీతం ఇస్తారు, ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి జీతం ఎంత, మరి ఈ యొక్క అసిస్టెంట్ కోచ్ కనుక మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు ఫర్ మంత్ వచ్చేసి దాదాపుగా మీకు 35,400 నుంచి సో మనకు 1,12,400 రూపాయలు అయితే మీకు జీతం అయితే రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకుని మనకు శాలరీ పరంగా హైయెస్ట్ గా ఉంది, దాదాపు 100 కోచ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు, ఓకేనా. సో శాలరీ చూసుకుంటే మంత్లీ 35,400 నుంచి 1,12,400 వరకు అయితే మీకు జీతం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో మన యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. సో ఇది ఉన్నప్పుడు మాత్రమే దీనికి మనం అప్లికేషన్ చేయగలుగుతాం. కాబట్టి సో కంపల్సరీగా మీరు డిగ్రీ, సో డిప్లొమా, డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ మనకు కోచింగ్. సో కోచింగ్ ఎందుకంటే ఇది క్రీడా రంగంలో ఉద్యోగాలు కాబట్టి సంబంధిత క్రీడలు అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి, మీకు శిక్షణ అనుభవం కూడా ఉండాలి. డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇన్ కోచింగ్ దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి సంబంధిత క్రీడల మీరు కనుక శిక్షణతో పాటుగా అది కంప్లీట్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకేనా, క్రీడల శిక్షణ ఉండాలి మీకు, అదేవిధంగా సంబంధించి డిగ్రీ డిప్లొమా ఇన్ కోచింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ చేసి ఉండి ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఏ స్పోర్ట్స్ కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటారో దానిలో మీరు అయితే ఆల్రెడీ మీరు శిక్షణ ట్రైనింగ్ చేసి ఉండాలి. ఓకేనా, సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క అసిస్టెంట్ కోచ్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీరు ఒకసారి ఫైనల్ గా అక్కడ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ అయ్యి సో మీకు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఏ క్రీడ అయితే ఉందో దానికి మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ మరి, సో దీనికి మనము ఏజ్ ఎంత ఉండాలి, ఇక ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్. సో మస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏజ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మీకు దాదాపు 56 సంవత్సరాలు అయితే దాటకూడదు. సో మీకు 56 ఇయర్స్ దాటకూడదు. 56 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే 100% అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్. ఓకేనా, సో మరి ఇక్కడ మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీ యొక్క విద్యా అర్హతలు, అంటే మీ యొక్క విద్యా అర్హతలు, మీరు చదువుకున్నటువంటి విద్యా అర్హతలు మరియు మెరిట్, సో రెండు మాత్రమే చూస్తారు. సో ఈ బేస్ మీద మిమ్మల్ని అయితే తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి మీకు స్టడీ మెరిట్ చూస్తారు, అకాడమిక్ మెరిట్, దానితో పాటుగా మెరిట్ లో ఉన్న వాళ్ళని తీసి డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ త్రూ మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మంచి ఛాన్స్, ఎవరైతే దీనికి రిలేటెడ్ గా క్వాలిఫికేషన్ ఉండి మీ క్రీడలో ఆల్రెడీ శిక్షణ ట్రైనింగ్ చేసి ఉంటే కోచ్ గా మీరు సో అప్లికేషన్ చేయండి, మంచి ఛాన్స్, డైరెక్ట్ ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు విత్ మీ అకాడమిక్ మెరిట్ అండ్ జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రూ మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తున్నారు. అస్సలు మిస్ అవ్వదు, జీతభత్యాలు కూడా మనకు
చాలా ఉన్నాయి. 35,000 స్టార్టింగ్ నుంచి జీతం ఉంది కాబట్టి మిస్ కాకుండా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరి దీనికి మనము ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఓకేనా? దరఖాస్తు అనేది మనము ఏ విధంగా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఇది మీరు ఆన్లైన్ అప్లికేషన్ కాదు, బై పోస్ట్ త్రో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బై పోస్ట్ త్రో మాత్రమే మీరు అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్ ప్రాసెస్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆన్లైన్ కాదు, బై పోస్ట్ త్రో మాత్రమే అప్లికేషన్ అయితే చేయాలి. సో చూసుకుంటే మరి ఇక్కడ బై పోస్ట్ అంటున్నారు కాబట్టి మనకు చివరి తేదీ ఎప్పుడు, మరి దీనికి మనం అప్లికేషన్ చేయాలంటే సో చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి 27/6 సో 2026 తేదీలోపు మీరైతే డైరెక్ట్ బై పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించాలి, ఆఫ్లైన్ లో అప్లికేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మరి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఎవరికి పంపించాలి, అడ్రస్ చూసుకుంటే మనకు అడ్రస్ వచ్చేసి సో చిరునామా చూసుకుంటే మరి మనం పంపించాలంటే మనకు కూడా చిరునామా కావాలి కాబట్టి సో వాళ్ళ యొక్క చిరునామా చూసుకుంటే సో ఇక్కడ వచ్చేసి మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సారీ నేను డైరెక్ట్ షార్ట్ కలర్ రాసిన, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మీరు ఫుల్గా రాయాలి. సో హెడ్ ఆఫీస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫీస్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ 110003. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మీ యొక్క పంపించాల్సి ఉంటుంది బై పోస్ట్ ద్వారా, ఆఫ్లైన్ అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, చిరునామా మరొకసారి చెప్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫీస్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ 110003. ఈ యొక్క అడ్రస్ అయితే మీ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో చూసుకుంటే మనకు వచ్చేసి వెబ్సైట్ లింక్ చూసుకుంటే సో దీనిలోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని బై పోస్ట్ త్రో అయితే పంపించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే వెబ్సైట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .nic.in ఒక వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీరైతే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లన్నీ జతపరిచి సో మీరు బై పోస్ట్ త్రో ఈ యొక్క అడ్రస్ అయితే పంపించాలి. బిఫోర్ 27/6/2026 తేదీలోపు పంపించండి. సో మంచి ఛాన్స్, దాదాపు మనకు ఈ యొక్క 100 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ కోచ్ విభాగంలో. సో మీకు నేను చెప్పినటువంటి డిగ్రీ కానీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండి మీకు స్పోర్ట్స్ లో శిక్షణ ఉంది, అలాగే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 100% అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఛాన్స్. మీకు ఏ క్రీడలో ఉందో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి చూసుకోండి, రిలేటెడ్ గా ఉన్నటువంటి స్పోర్ట్స్ ఏది ఉంది మీకు అందులో ఎలిజిబిలిటీ ఏదో చూసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఛాన్స్, శాలరీ కూడా బాగుంది, మీరు ఈజీగా లైఫ్ లో సెట్ అయ్యేటువంటి మంచి ఉద్యోగాలు క్రీడా రంగంలో, ఓకేనా? ఇది ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ మనకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే స్పోర్ట్స్ లో మీరైతే ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉండి కోచింగ్ కంప్లీట్ చేసుకొని ప్రైవేట్ గా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట, మస్తు యూజ్ అవుతుంది, 100% గా జాబ్ కొట్టే ఛాన్స్ అనమాట. సో ఈ రోజు మంచి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి, మీకు ఎలాంటి జాబ్స్ కావాలో, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీ యొక్క జిల్లాను కామెంట్ చేయండి, మీ స్టేట్ ను కామెంట్ చేయండి. సో హైప్ చేయండి, మరి కొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది, వాళ్ళైనా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా? దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అందరికీ థ్యాంక్ యూ.